నిధులు లేవని తెలిసే కదా ఎలక్షన్లో దిగాడు. అవన్నీ సరి చేసుకోవాలి. ఇన్ని కోట్లు అంటే ఇప్పుడు ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలని నిధులు లేవు అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఆ పథకాలు అమలు చేసే గ్యాప్ అనేది వస్తుంది కదా, ప్రజలకు మరి ఏమన్నా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? వ్యతిరేకమే వస్తుంది కదండి. నిధులు లేవని అప్పుల్లో ఉన్నాయని తెలిసే కదా వీళ్ళు ఎలక్షన్లో మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం ఇప్పుడు సంవత్సరం దగ్గర 9 నెలలు అయింది, మరి అమలు పరచలేదు కదా. అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే వైసీపీ అన్నమాట ఏంటంటే మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మహిళలకు చేయూత కానివ్వండి, పిల్లలకి అమ్మఒడి పథకాలు ఇచ్చేసే వాళ్ళం అంటున్నారు. ఇవ్వటం ఇచ్చారండి. ఆయన చేసేది అన్నమాట ప్రకారం ఇచ్చాడు, కానీ రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా, అప్పులు పెట్టి ఇచ్చాడు. కానీ అప్పుల్లో ఉందని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు కదా. తెలిసినప్పుడు నేను ఇవి ఇవ్వలేను, మీరు నన్ను నమ్మే ఓటు వేయండి అంటే అలాగైనా వేసేవారు. కాకపోతే ఇలా చెప్పి ఓటు నెగ్గి తర్వాత నాకు ఇక్కడ నిధులు లేవంటూ న్యాయం కాదు. జనాల్లో వ్యతిరేకత అదే వస్తుంది. అంటే కేంద్రం మనకి నిధులు ఇచ్చింది అమరావతి స్టీల్ ప్లాంట్కి, ఆ నిధుల్ని మనం పథకాలకి మళ్లించలేము, రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటున్నారు సీఎం గారు. కరెక్టే అండి. అర్థం చేసుకుంటే ఎవరు అర్థం చేసుకుంటారండి? ఇస్తానన్నావు నువ్వు ఇవ్వలేదంటారు, కానీ నేను అర్థం చేసుకుంటానులే అంటారా చెప్పండి. ఇప్పుడు ఈయన ఉన్నారు, నాకు ఇస్తానన్నారు, మీరు మీ దగ్గర లేవని నాకు అనవసరం, ఇస్తానన్నావా ఇవ్వవని నేను అడుగుతా. అంతే, జనాల్లో అడిగేది అదే.